సో హాయ్ ఫ్రెండ్స్, అన్నాళ్ళు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనం పిక్సార్ట్లో చేసి ఉంటాము, లేదంటే పిక్సెల్లో చేసి ఉంటాము, లేదంటే ఫోటో రూమ్లో ఫోటో ఎడిటర్లో, లేదంటే ఫోటోషాప్లో చేసి ఉంటాము. కానీ చాలామంది తెలుసు, బట్ కాకపోతే తెలియని వాళ్ళకైతే మనం అది మనకి కైన్ మాస్టర్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కైన్ మాస్టర్ క్యాప్షన్ అని ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి, కైన్ మాస్టర్లో చేశాను ఇదంతా. చూసి కదా అంత నీటికి వచ్చిందంటే మనం వీడియోస్ చేస్తారు, కాకపోతే మన ఫొటోస్ కూడా చేసుకోవచ్చు. మన తెలివితేటలతో ఉపయోగించి మన దేంట్లోనే సరే దేంట్లో చేసుకోవచ్చు. చూసి కదా నీటికి వచ్చిందో. సో మన దీన్ని ఎందుకు చేశానంటే, మనకి పిక్సార్ట్లో ఏందనుకో బ్లెండింగ్ అనేది కొంచెం క్లారిటీ తగ్గుద్ది అనమాట. సో దీంట్లో క్లారిటీ కూడా అద్భుతంగా వచ్చింది. చూశారు కదా, గుడ్ ఫ్రైడే కాబట్టి ఆయన కొటేషన్ రాశాను. మనకి ఇక్కడ యేసుప్రభువు గారి సిలువు కానీ ఎన్ని నీట్గా వచ్చాయి అనమాట. ఇది ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను నేను. సో నేనైతే సింపుల్గా చెబుతాను ఎలా చేసుకోవాలనేది. సో మీరు కూడా చేసుకోండి. లేదంటే మీరు నాకు రావట్లేదు బ్రో అనుకుంటే మీరు ఇంకా పిక్సెల్లో చేసుకోవచ్చు, లేదంటే దీంట్లో చేసుకోవచ్చు. సో దీంట్లో మనకైతే బ్లర్ అయితే ఇన్సెట్ బ్లర్ అయితే ఉంటుంది. తర్వాత మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి అనమాట. అందుకే నేను ఏం చేశానంటే దీంట్లో చేశాను అనమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. బ్లర్ కానీ, బ్లెండింగ్ కానీ, కలర్ కానీ ఎన్ని నీట్గా మనకి అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అక్కడ కైన్ మాస్టర్ లేకపోతే మనకి ప్లే స్టోర్లో ఉంది, లేదంటే మనకి చాలా వీడియోస్ ఉన్నాయి. సో చూసుకోండి, మీకు వాటర్ మార్క్ లేనిగా తీసుకోవచ్చు, లేదంటే ఇది తీసుకున్నా కానీ మనం వాటర్ మార్క్ కొన్న పర్లేదండి. ఎందుకంటే మనం ఎడిటింగ్ వచ్చు కదా, మనకి ఎడిటింగ్ వచ్చు కాబట్టి మనం దేంట్లోనే చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే సింపుల్గా చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిలీట్ చేసుకున్నాను చూడండి. సో ఇది డిలీట్ చేసుకున్నాను. సో నీకు ఒకటి చూపిస్తాను చూడండి. తర్వాత దీన్ని డిలీట్ చేసుకున్నాను, తర్వాత దీన్ని డిలీట్ చేసుకున్నాను. సో చూసే కదా మనకి ఎంత నీట్గా వచ్చాయి. అన్నీ మన కళ్ళ ముందు చేసుకున్నాం కదండి. ఇవన్నీ మనం చేసుకున్నాయి, మనం మళ్ళీ పెట్టుకున్నాం అనమాట. చూసే కదా నీట్గా వచ్చాయో. సో నేను తీసేసుకున్నాను. సో ఎలా చేసాను నేను చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తీసేసుకున్న తర్వాత దీన్ని కూడా తీసేసుకున్నాను. సో మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే 3:8 అనుకుంటా. సో సంథింగ్ ఏదో ఉంది. తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఏం చేసామంటే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే అప్లోడ్ చేసాం. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. సో మీరు పిక్సార్ట్లో చేసుకుంటారో దీంట్లో చేసుకున్నా కానీ మీ స్నాప్షీట్లోకి వెళ్ళి బ్లర్ అప్లై చేసుకోండి, మీకు కైన్ మాస్టర్ చేసుకోలేకపోతే. తర్వాత దీనికి ఏం చేశానంటే ఇంకోటి ఇక్కడ మనకి యేసుప్రభు గారి ఇమేజెస్ పెట్టాను అనమాట, ఇది టెక్స్చర్ లాంటిది. తర్వాత కింద ఇది పెట్టాం, మనకి ఏంటంటే ఒక సాలిడ్ కలర్ పెట్టాము, ఎందుకంటే మన పేరు రావడం కోసం. తర్వాత మన ఫోటో అనమాట, అప్పు గారి ఫోటో తీసుకున్నాం అయితే ఎడిటింగ్ కోసం. తర్వాత ఇక్కడ మనం ఏం చేసామంటే సాలిడ్ కలర్ ఇంకో కలర్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి బోర్డర్ కావాలి కాబట్టి ఇంకో కలర్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మన సన్ బ్లెండింగ్ అని చేసి సన్ పెట్టాను అనమాట. అక్కడ చూసారు బాడీ మీద ఇక్కడ ఉంటుంది, చూపిస్తాను చూడండి మీకు ఇక్కడైతే. తర్వాత ఇంకోటి ఏం చేశానంటే గుడ్ ఫ్రైడే అని తెలుగు తీసుకున్నాను అనమాట. సో మనకి తెలుగు ఫాంట్స్ ఎట్లా వస్తాయి బ్రో అనుకుంటే మీరు ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫాంట్స్ అని ఉంటుంది. ఆ ఫాంట్లోకి వెళ్ళి మీ తెలుగు ఫాంట్స్ అయితే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చిందండి. ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ అన్ని ఫాంట్స్ ఉంటాయి, జపనీస్ కానీ, తమిళ్ కానీ. సో దీంట్లో మనం తెలుగు చూసుకొని తెలుగులోకి వెళ్తే మనకి ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో ఇది మీకు నచ్చిన ఫాంట్ అయితే తీసుకోవచ్చు, ఎన్ని ఫాంట్లు అనమాట డౌన్లోడ్ చేసుకుంటే అయిపోద్ది అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఏం చేసామంటే చిన్న వాకింగ్ కూడా తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మనం ఏం చేసామంటే చూసుకోవచ్చు మీరు, విక్కీ క్రియేషన్స్ తెలుగు తీసుకున్నాను. తర్వాత మనం బ్లర్ అప్లై చేసాం చూడండి. ఈ బ్లర్ ఎలా వస్తుందంటే ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ అని ఉంటుంది కదా, ఎఫెక్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎఫెక్ట్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకి బ్లర్ అనేది గాసియం బ్లర్ ఉంటుంది. ఆ గాసియం బ్లర్ ఎఫెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటో ఎలా సేవ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ మనకి దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఏమంటుంది అడిగిద్దంటే క్యాప్చర్ అండ్ సేవ్ అన్నది కదా, దీన్ని తీసుకుంటే ఏమైందంటే క్లిప్ అనేది మనం వీడియో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మనకి ఇది కావాలనుకుంటే దీన్ని తీసుకొని ఇలా కొట్టారనుకోండి, ఫోటో అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. మీకు చూపిస్తాను చూడండి. దీంట్లోకి వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత మీడియాలోకి వెళ్తున్నాను, చూపిస్తాను చూడండి మీకు. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత మన ఫోటో అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూశారు కదా, ఇది మొన్న చేసింది, ఇది ఇప్పుడు మీకు కళ్ళ ముందు చేసి పెట్టింది. చూసారు కదా నీట్గా వచ్చిందో. సో మేము చూపిస్తాను చూడండి మీకు. సో ఇదనమాట మనం చేసింది. ఇప్పుడు చూసారు కదా నీట్గా వచ్చిందంటే మనం ఫోటో అనేది ఒకవేళ క్లారిటీ లేకపోతే మీ ఎడిటింగ్లో ఉంటుంది అనమాట. ఇంకా మీరు రెమ్యూలు యాడ్ చేసుకుంటారో ఎన్ని చూసుకొని పే చేసుకుంటారు అనమాట. సో మీకు కొత్తగా చేశానమాట, మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇంకా మనకి కైన్ మాస్టర్లోనే గురించి అయితే చేయమంటే చేస్తాను, ఎందుకంటే మనకి ఫోటోషాప్లో చేసినట్టుగానే లేయర్స్ ఉంటాయి, అక్కడ మనకి మైక్ ఉంటుంది. ఒకవేళ వీడియో ఎడిటింగ్ కావాలంటే వీడియో ఎడిటింగ్ దీంట్లో చేసుకోవచ్చు. అంటే మళ్ళీ కొత్తగా ట్రై చేయకుండా టెక్స్ట్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, హెల్డింగ్ కానీ, మన రైటింగ్ కానీ, ఇంకన్ని రకాల ఇంకా స్లో మోషన్ కానీ, స్పీడ్ మోషన్ కానీ, లేదంటే మన లిరికల్స్ కానీ, లేదంటే ఇంకా అన్ని రకాలు చేసుకోవచ్చు అన్నమాట దీంట్లో అయితే.
సో అన్ని రకాల చేసుకోవచ్చు అనమాట మనం. సో చూసే కదా అట్టింటికి వచ్చిందో. సో ఇలాగ మీరు ఇంకా కలరింగ్ చేసుకోవచ్చు అనమాట. కలరింగ్ మార్చుకోవచ్చు. లేదంటే మీ ఇష్టం అన్నమాట. ఎడిటింగ్లో ఉంటుంది అనమాట. సో ఎడిటింగ్ అయితే ఇదిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.